అందరికీ నమస్కారం అండి. శివభక్తుల్లో అత్యంత భక్తులు నాయనార్లు. మొత్తం నాయనార్లు 63 మంది. 63 నాయనార్లలోని సుందరమూర్తి నాయనార్ గురించి ఈరోజు తెలుసుకుందాము. కైలాసములో శివునికి నిత్యము అలంకరణ చేసే సేవకుడు ఒకడు ఉండేవాడు. అతని పేరు హాలాహల సుందరుడు. ఒకరోజు తోటలో పూలు కోస్తుండగా పార్వతీదేవి చెలికత్తులైన నిందిత, కమిలిని అనే ఇద్దరు అద్భుతమైన సౌందర్య రాశులను చూసి మనసు పారేసుకుంటారు. ఆ అమ్మాయిలు కూడా సుందరుణ్ణి ఇష్టపడతారు. ఈ విషయము సర్వజ్ఞుడైన శివుడికి తెలుస్తుంది. కైలాసములో కామవాంఛలకు తావు లేదు. మీ కోరికలు తీర్చుకోవడానికి మీరు ముగ్గురు భూలోకంలో జన్మించండి. మీ ఆశలు తీరాక, మీ కామవాంఛ పోయాక తిరిగి నా దగ్గరకు వద్దురుగాక అని ఆశీర్వదించి పంపిస్తాడు శివుడు. అలా పరమశివుడి ఆజ్ఞ మేరకు ఆ సుందరుడు తమిళనాడులోని తిరుమునైపాడి అనే రాజ్యములోని తిరువనవలూరు గ్రామంలో బ్రాహ్మణుడి కుటుంబంలో జన్మించాడు. ఆ తల్లిదండ్రులు అతనికి పెట్టిన పేరు నంబి ఆరూరారు. అతని అందం చూసి ముచ్చటపడిన ఆ దేశపు రాజు నరసింగ మునియరయ్యార్ బ్రాహ్మణులు అనుమతితో ఆ పిల్లవాడిని దత్తత తీసుకుని రాజకుమారుడిలా పెంచారు. వేదాలతో పాటు యుద్ధ విద్యలు, రాజభోగాలు అనుభవిస్తూ పెరిగాడు. యుక్త వయసు రాగానే సుందరుడికి పెళ్లి నిశ్చయమయ్యింది. పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. సరిగ్గా మాంగళ్యధారణ సమయానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు చేతిలో తాటియాకుల గ్రంథం పట్టుకుని అక్కడికి వచ్చాడు. వృద్ధుడు, ఆగండి, ఈ పెళ్ళి జరగడానికి వీలు లేదు. వరుడు నా బానిస అన్నారు. సుందరుడు కోపంతో, పిచ్చివాడా, ఒక బ్రాహ్మణుడు మరొక బ్రాహ్మణుడికి బానిస ఎలా అవుతాడు? పో ఇక్కడి నుంచి అని అంటాడు. అప్పుడు వృద్ధుడు, ఇదిగో సాక్ష్యము, మీ తాతగారు స్వయంగా రాసి ఇచ్చిన పత్రము ఇది. మా వంశం మొత్తం ఈయనకు బానిసలుగా ఉంటారని రాసి ఉంది. సభలోని పెద్దలు ఆ పత్రాన్ని పరిశీలించి అది నిజమేనని తేల్చారు. సుందరుడు ఓడిపోయాడు. పెళ్ళి ఆగిపోయింది. ఆ ముసలివాడు వెంట బానిసగా వెళ్ళాడు సుందరుడు. ఆ వృద్ధుడు సుందరుడిని తీసుకుని తిరువన్నైనల్లూరులో శివాలయానికి తీసుకువెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి మాయమయ్యాడు. అప్పుడు ఆకాశవాణి వినిపించింది. సుందరా, వాదనలో నన్ను పిచ్చివాడా అన్నావు కదా, ఆ పేరుతోనే నన్ను స్తుతిస్తూ పాటలు పాడు. భూమిపై నీ జీవితం ఉన్నంతకాలం నేను నీకు వెన్నంటే ఉంటాను. అప్పుడు సుందరుడు కన్నీళ్లతో పిత్తా పిరైసుడి అంటే ఓ పిచ్చివాడా, నెలవంకను ధరించినవాడా అంటూ తన మొదటి తెవార గీతాన్ని పాడాడు. భూలోకానికి వచ్చింది పూర్వజన్మలో ఇష్టపడ్డ ఇద్దరిని పెళ్లి చేసుకోవడానికి కదా. తిరునారూరులో అనే ఊరిలో గణేక కులంలో పుట్టిన పరవైరూరు అంటే కమలిని అవతారం ని చూసి ప్రేమించి శివుని ఆజ్ఞతో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకు తీర్థయాత్రకు వెళ్ళి తిరువొత్తియారు అనే ఊరిలో సంకిలియారు అంటే నిందిత అవతారం అన్నమాట నువ్వు చూసి ప్రేమలో పడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి నేను నిన్ను వదిలి ఎప్పటికీ వెళ్ళను అని ప్రమాణం చేశాడు. కానీ శివుడి ఉత్సవాలు చూడాలనే ఆతృతలో ఆ ఊరు దాటగానే అతని కళ్ళు పోతాయి. సుందరుడు చరిత్రలో ముఖ్య ఘట్టం ఇదే. దేవుడికి ఒక ఆత్మమిత్రుడిగా చూశాడు. దేవుడిని బంగారము అడిగాడు. కరువు వచ్చినప్పుడు ప్రజలకు అన్నదానం చేయడానికి ఇంటి ఖర్చుల కోసము శివుడిని నేరుగా బంగారం అడిగాడు. శివుడు ఇచ్చేవాడు.
శివుడు శివుడే రాయబారి. మొదటి భార్య పరవయ్యారికి సుందరుడికి రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిపి తెలిసి కోపం వచ్చింది. ఆమెను శాంతింపచేయడానికి సాక్షాత్తు పరమశివుడుని అర్ధరాత్రి పూట ఆమె ఇంటికి దూతగా పంపాడు సుందరుడు. భక్తుడు కోసము దేవుడు వీధిలో నడిచి వెళ్ళి రాజీ కుదిర్చాడు. తిరువారూరు దేవాలయంలో భక్తులందరూ ఉండగా సుందరుడు గర్భగుడి వైపు వెళ్తుంటే మా భక్తులను గౌరవించని వాడిని దేవుడు కూడా గౌరవించడు అని వీరన్మిండ్ నాయనారు అంటారు. అప్పుడు శివుడు సుందరుడికి, నా భక్తుల గొప్పతనము నీకు తెలియదు, వారిని గురించి పాడు అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు సుందరుడు భక్తుల కోసం తిరెత్తొండ త్రొగై అనే పటికాన్ని పాడాడు. అందులో 63 మంది నాయనార్ల పేర్లు, వారి గొప్పతనాన్ని ఒక్కొక్క లైన్లో చెప్పాడు. దీని ఆధారంగానే తర్వాత పెరియ పురాణం వచ్చింది. ఈ సుందరుడు తన 18వ ఏటనే భూమిపై తన కర్మ పూర్తి చేసుకున్నాడు. శివుడి అతన్ని తీసుకెళ్లడానికి ఐరావతాన్ని అంటే తెల్లని ఏనుగుని పంపాడు. సుందరుడు దానిపై ఎక్కి కైలాసానికి వెళ్తుండగా అతని మిత్రుడైన చరమాన్ పెరుమాళ్ అంటే మరొక నాయనారు అది చూసి అతని గుర్రం చెవిలో శివమంత్రం చెప్పి ఆ గుర్రంతో సహా ఆకాశ మార్గాన కైలాసానికి వెళ్ళిపోయాడు. ఇది నాయనార్లోని ఒక నాయనార్ చరిత్ర అండి. ఇలాగా మొత్తం 63 మంది నాయనార్ల చరిత్ర మీకు అందిస్తాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు.